సార్ మరి ఈ పిల్లలకి మీరు థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత అంటే రెగ్యులర్‌గా డైలీ థెరపీ అనేది ఉంటుందా? లేకపోతే వీక్లీ వన్స్, ట్వైస్ అనేది థెరపీ సిస్టమ్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందులో వచ్చేసరికల్లా చెప్పాం కదా మనం మైల్డ్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఇవ్వటం ద్వారా ఏముంది, అందరూ కూడాను రెగ్యులర్ థెరపీ ఉంటుంది. హ్మ్. రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఒక నార్మల్ కిడ్ నేను రోజు స్కూల్కి వెళ్ళినట్టుగానే వీడు కూడా ఒక థెరపీ సెంటర్, ఈ బాబు కూడా థెరపీ సెంటర్కి ఈ బాబు పంపించాలి. రావాల్సిన ఓకే. అవసరం ఉంటుంది. హ్మ్. అంటే వాడికి ఉన్నటువంటి సీవియారిటీని బట్టి ఒకడు హ్మ్. కొంతమందికి కింద కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి హ్మ్. అండ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్లోన ఇక్కడ ఏమనుకుంటారంటే ఏదో నేర్పేస్తారు కాదు, ఇక్కడ హ్మ్. వాడి జీవితాన్ని వాడు నేర్పిస్తారు. ఓకే. ఒక ఆటిజం కిడ్కి ఏంటంటే కనుక వాడి లైఫ్ని వాడు ఎలాగ లీడ్ చేయాలి, వాడి లైఫ్ని ఎలాగ వాడు ముందుకు తీసుకెళ్ళాలి, హ్మ్. తన పనులు తను ఎలా చేసుకోవాలి అన్నదే నేర్పిస్తారు ఇక్కడ. అంటే ఎవరి సపోర్టు లేకుండా. వితౌట్ సపోర్ట్. ఓకే. అంటే డిపెండెన్సీ నుంచి వాడిని ఇండిపెండెన్స్ ఆగి తీసుకొస్తాం అనమాట. ఓకే. యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్లోన హ్మ్. అంటే మన దినచర్యలో భాగంగా మనం మార్నింగ్ చేసిన బ్రషింగ్ కాడి నుంచి నేర్పిస్తడం జరుగుతుంది అనమాట. హ్మ్. బ్రషింగ్ కాడి నుంచి టాయిలెట్ స్కిల్ కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. డ్రెస్సింగ్ అని, అన్డ్రెస్సింగ్ అని చెప్పని, ఫేస్ వాష్ అని, హ్యాండ్ వాష్ అని, ఈటింగ్ స్కిల్ అని, మిక్సింగ్ ది, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనం నిత్యం మనం ఇదే చేస్తాం కదా. సో ఇది మనకి రొటీన్ అనిపించవచ్చు, కానీ అది నేర్చుకోవటం వాళ్ళకి టాస్క్. హ్మ్. సో ఇటువంటి కిడ్స్కి ఏంటంటే అటువంటి ఇండివిజువల్ లైఫ్ని తయారు చేసే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అటువంటి కిడ్స్కి కొంత టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. అదే కొంచెం మైల్డ్ ఉన్నటువంటి కిడ్స్కి ఏంటంటే ఒక 3 years, ఒక 2 years డిపెండ్ అపాన్ ది ఐక్యూ, హ్మ్. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఐక్యూని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంటెంట్ని ఒక 1 hour చెప్తే నేను ఒక హాఫ్ అన్ అవర్ చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ ఐక్యూని బట్టి ఉంటుంది. IQ. అలా ఏంటంటే ఒక్కొక్క కిడ్కి ఒకటికి కంపారిజన్ ఉండదు. ఒక్కొక్కడు 2 years నేర్చుకోవచ్చు, ఒక బాబు 3 years నేర్చుకోవచ్చు, ఒకడు 1.5 year నేర్చుకోవచ్చు. హ్మ్. డిపెండ్ అపాన్ ది కిడ్. అంటే పిల్లల్లో ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళలోన సివియారిటీ ఉన్నటువంటి పిల్లలే ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఉన్న పిల్లలే ఉంటారు. అంటే నార్మల్కి దగ్గరికి మైల్డ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మోడరేట్ సివియర్ పిల్లలే ఎక్కువ ఉంటారు. హ్మ్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మా దగ్గర ఉన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఒక 10%, 15% మాత్రమే పిల్లలు ట్రైనింగ్ అయ్యి స్పీచ్ థెరపీ అవసరం ఉంటే స్పీచ్ థెరపీ మాత్రం నేర్చుకొని, లేకుంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉంటే అవి నేర్చుకొని నార్మల్ స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ స్టామినా, స్ట్రెంత్, ఆ ఎబిలిటీస్ని, ఆ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అన్ని కూడా మేము వాటికి ఇంజెక్ట్ చేసి స్కూల్కి సెండ్ చేస్తాం అనమాట. అంటే నార్మల్ స్కూల్‌కి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళు వెళ్ళడానికి. ఆఫ్ కోర్స్ ఓకే. మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలు ఎడ్యుకబుల్, హుహు. వాళ్ళని ఎడ్యుకేషన్లోన వాళ్ళని మనం తయారు చేయొచ్చు. హ్మ్. చక్కగా ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ నేను నా స్పాన్ ఆఫ్ 3 yearsలోన ఒక 8 members చిల్డ్రన్ నార్మల్ స్కూల్కి వెళ్ళటం జరిగింది. హ్మ్. సో వెళ్ళిన తర్వాత ప్రాపర్ గైడెన్స్, చక్కగా వాళ్ళు ఎలా చెప్పాలని కూడా మేము కన్సర్న్ టీచర్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. హ్మ్. ఎలా చెప్పాలని చెప్తారు. చక్కగా ఇప్పుడు వాళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. హ్మ్. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో వాటిని మనం కరెక్షన్ చేసేసి నార్మల్ స్కూల్కి పంపించేటువంటి పరిస్థితి ఉంది మా దగ్గర. హ్మ్. అది. అంటే ఇప్పుడు ఈ పిల్లల్లో ఒక స్పెషల్ టాలెంట్, ఒక స్పెషల్ పవర్ ఉంటుంది అంటారు. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఒక బాబు ఉన్నాడు. హ్మ్. వాడికి క్లే ఇచ్చామంటే హ్మ్. ఆ క్లే తోటి అద్భుతమైనటువంటి బొమ్మను తయారు చేస్తాడు. తమీమ్ అని ఒక బాబు ఉన్నాడు. హ్మ్. సో అద్భుతమైన బొమ్మని ఏ ఆర్టికల్ చూపించే ఒక పిక్చర్ ఇచ్చామంటే యాజ్ కి దించేస్తాడు వాడు క్లే తోటి. హ్మ్. సో అంటే ఒక కాన్సన్ట్రేషన్ అంతా అంతే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే వాడు మనం ఉన్నాం అనుకోండి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. చేస్తాం. వాట్ నెక్స్ట్ అన్న హ్మ్. పరిస్థితిలో మనం ఉంటాం. హ్మ్. కానీ వాడికి అదేం వాట్ నెక్స్ట్ ఉండదు. హ్మ్. వాడు ప్రెసెంట్ వాడికి నడిచేది ఒక్కటే వాడికి తెలుస్తుంది అంతే. హ్మ్. వాడి బ్రెయిన్లో ఏముండదు, జస్ట్ ఖాళీగా ఉంటాడు. వాడు చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ పనిలో 100% యాక్యురసీ తోటి చక్కగా చేస్తాడు. ఓకే. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఆ చేసే పనిలోన అద్భుతంగా రాణిస్తారు. హ్మ్. అద్భుతంగా వాళ్ళలో చాలా మంది ఇప్పుడు రీసెంట్గా దురంధర్ 2లో కూడా ఒక డౌన్ సిండ్రోమ్ బేబీ వర్క్ చేసింది, హ్మ్. షూట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళలో అంత మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిక్ తీసుకోండి. హ్మ్. అతను హ్యాండ్స్ లేవు, ఏమీ లెగ్స్ లేవు. లేవు. మేధావి. చూడండి అసలు అతనికి ఉన్నట్టు ఆ స్ట్రెంత్ అనుకోవాలి. అవును. అమేజింగ్ కదా. అవును. మనం అనుకుంటాం అంటే మనకేమి లేవు, మనకేం బాధ వచ్చినప్పుడు అటువంటి వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఎస్ మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అనిపించింది. అటువంటి వాళ్ళని చూసినప్పుడు చూసి ఇంకా మనం చాలా చాలా చెయ్యాలి అనే చెయ్యాలనిపిస్తుంది. స్ఫూర్తి వస్తుంది. అవును. సరే వీళ్ళకి థెరపీ ఇచ్చేటప్పుడు గానీ, మీకు గానీ, వాళ్ళకి గానీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఫిజికల్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా రిస్క్ ఉంటాయా? ఫ్యాక్టర్స్ ఈ పిల్లలతో ఏమైనా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు గానీ? హార్మింగ్ అనేది చిన్న కొంతమంది పిల్లలకి ఏంటంటే వెంటనే రక్కటము ఇలాగా. యాక్చువల్ మా దగ్గర టీచర్స్ ఉన్నారు, హ్మ్. వాళ్ళకి పాపం వాళ్ళతోటి ఇచ్చేస్తారు. హ్మ్. సో ఇంటి దగ్గర హస్బెండ్ కూడా ఏంటి ఈ పరిస్థితి అని చెప్పినట్టు అడిగే పరిస్థితి అనమాట. అసలు హ్మ్. అంటే మనం ఏంటంటే పిల్లల్ని ఇక్కడ లవబుల్గా చూడగలగాలి. హ్మ్. థెరపిస్ట్ అనేవాళ్ళు ఇది నా కిడ్ అనేటువంటి పరిస్థితుల్లో చూడగలగాలి. ఇంటికి వచ్చినా కూడా నాకు అదే డిస్కషన్లో ఉంటాను. హ్మ్. యాక్చువల్ మా పిల్లలు కూడా జెల్స్కి ఫీల్ అయ్యే విధంగా నేను అంటే అదే ట్రాన్స్లో ఉంటుంటాను. అంటే మనం అంత లవబుల్గా పిల్లల్ని చూడగలిగితేనే మనం వాళ్ళ యొక్క ప్రాబ్లం కూడా మనం
మంది అనుకుని చూడగలుగుతాం. యాక్చువల్గా కొంతమంది ఆమె గిచ్చటం అని పుష్ చేయటం అని చెప్పనంటే వెళ్ళేవాడిని పుష్ చేసేస్తుంటారు. సో కొంత ఉంటుంది, అది మనం బేర్ చేయగలరు. కొంతమందికి ఏంటో టాయిలెట్ స్కిల్ లేకపోవడం వల్ల వాడు మన ఫ్యాన్ తడిపేస్తూ ఉంటాడు. బట్ అయినా కానీ మన కిడ్ అనుకుంటేనే మనం చేయగలుగుతాం. సో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగా కూర్చొని ఒళ్ళో స్పీచ్ థెరపీ నేర్పించేటప్పుడు మిర్రర్ ముందు కూర్చోబెట్టుకుంటాం. వాడు ఒళ్ళో కూర్చొని చెప్పేటప్పుడు ఆ అక్షరాలు పలికించేటప్పుడు వాడు ఒకసారి 2-3 సందర్భాలు అక్కడ జరిగింది. పోసేసాడు. పోసినా కానీ ఏంటంటే వాడు మంచి గోల్డెన్ టైం అది. నాకు వాడు చక్కగా చెప్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు. వాడు పోసేయడం సంగతి వాడు తెలియదు, నాకు తెలుసు. నా ఫ్యాన్ తడిచిపోతుంది కానీ వాడు చెప్పించాను. కానీ అక్కడ మనం మన బిడ్డ అనుకున్నాం, అక్కడ ఈజ్ మై కిడ్ అనుకున్నాం. వాడు నా బిడ్డ అనుకుని మనం వాడికి చెప్తున్నాం. చక్కగా ఆ సెషన్ అయిపోయిన తర్వాతే నేను లేచి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో అలాగే మనం ఏంటంటే పిల్లవాడిని ఇక్కడ చెప్పటువంటి ఇట్స్ నాట్ ఏ జోక్. ఈ కిడ్స్ తోటి ట్రీట్ చేయటువంటి ఇట్స్ నాట్ ఏ జోక్. మనం ఎంతో పిల్లలతోటి మనకి ఇది మన బిడ్డ అనుకొని మనం వర్క్ చేయగలిగితేనే ఈ పిల్లలతోటి ఉంటాం తప్పించేసి అదర్వైజ్ మనం వర్క్ చేయలేమన్నమాట ఈ పిల్లలతోటి. కానీ అమేజింగ్, ఇటువంటి వీళ్ళు లైవ్ గార్డ్ అనమాట. అందువల్ల మాత్రమే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఏమో కానీ దేవుడు మాత్రం మనల్ని కూడా మంచిగా బ్లెస్ చేస్తాడు వీళ్ళతో వర్క్ చేస్తే. అంటే ఒక నార్మల్ కిడ్ని పేరెంట్స్ హ్యాండిల్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఒక డే అంతా వాళ్ళతో తల మునకలు అయిపోతున్నారు. కానీ ఇలాంటి కిడ్స్ని మీలాంటి వాళ్ళు హ్యాండిల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరన్న అన్ని క్వాలిటీస్ ట్రైనప్ చేసే వాళ్ళకి ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సార్, మరి ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు కూడా మేము థెరపీ ఇచ్చిన తర్వాత కొంత వర్క్ చెప్తాము. అది ఇద్దరు ఉండి నేర్పించుకొని ఆ యాక్టివిటీస్ డెవలప్ చేసుకుంటే చాలా పిల్లవాళ్ళు ఉన్న మోడరేట్ ఉన్న పిల్లవాడిని మైల్డ్కి తీసుకురావచ్చు, వాడిని ఎడ్యుకబుల్గా తీసుకురావచ్చు. ట్రైనబుల్ ఉన్నటువంటి పిల్లవాడిని ఎడ్యుకబుల్గా తీసుకురావడానికి ఎటువంటి అంటే ఇక్కడ 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. అలానే మనం మాతో పాటుగా పేరెంట్స్ కూడాను కోఆపరేషన్ ఉంటే వాళ్ళలో మంచి రిజల్ట్ చూడొచ్చు. వాళ్ళు ఇంకా సార్ ఇంకా ఎలాగా అని చెప్పి మాతో ఇదవుతే మంచిగానే ఇంకా రిజల్ట్ వస్తుంది. కానీ ఏంటంటే వీడికి అప్పచెప్పేసాం, ఇక మీరు చూసుకోండి సార్, మాకేంది ఇక మీరు సీనియర్ థెరపిస్ట్, మీ సెషన్ ఉంటే చాలు మాకు కాదు. ఇక్కడ ఏ సెషన్ అయినా కానీ ఏ సీనియర్ అయినప్పటికీ కూడాను మేము ఎంతవరకు చెప్పగలుగుతాం అంతవరకు చెప్తాం. రిమైనింగ్ టైం మీ దగ్గర ఉంటాడు కదా, వాళ్ళు కూడాను పేరెంట్స్ కూడాను ఆ ప్రాపర్గా పిల్లవాడికి యాక్టివిటీస్ డెవలప్ చేసుకుంటూ ఆ కాన్సన్ట్రేషన్ తోటి ఇద్దరు కూడా మదర్ అండ్ ఫాదరు మంచి కోఆర్డినేషన్ తోటి పిల్లవాడిని ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి క్లైమేట్ ఇస్తూ మంచి ఫుడ్ ఇచ్చుకుంటూ చక్కగా వాడిని ఇంప్రూవ్ చేసుకుంటూ వల్ల పిల్లవాళ్ళు నా సివియారిటీని తగ్గించేసుకొని వాడిని మంచిగా ట్రైనబుల్ నుంచి వాడిని ఎడ్యుకబుల్ తీసుకెళ్ళేటువంటి స్థాయికి మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైంది. వాళ్ళు మంచిగా కోఆర్డినేట్ తోటి పిల్లవాడిని ఇంప్రూవ్ చేసుకుంటే పిల్లవాళ్ళు చాలా మంచి మిరాకిల్స్ చూడొచ్చు అనమాట. సో మంచిగా పేరెంట్స్ కూడాను వర్క్ చేయాలి పిల్లలతోటి. మేము ఎంత డెడికేషన్గా పనిచేస్తున్నామో మీ పిల్లల కోసం మీరు కూడా అంతే విధంగా వర్క్ చేసి పిల్లలతోటి యాక్టివిటీ చేపిస్తూ మమ్మల్ని అడుగుతూ ఇంకా ఏం చేయించాలండి, ఎలా చేయించాలి, మాకు వర్క్ ఏంటి ఇంకా అని చెప్పి మీరు అడుగుతూ మమ్మల్ని ఫాలోఅప్ చేస్తే మదర్ అండ్ ఫాదర్ వచ్చి కూర్చొని మొత్తం మాట్లాడితే ఇంకా మేము మంచిగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాం. తద్వారా పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ మనం చూడగొట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో మంచి కోఆర్డినేషన్ మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అన్నమాట పిల్లవాడిలో. ఒక పిల్లాడికి థెరపీ చేసేటప్పుడు ఎంత టైం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది? 1 అవర్. ఇప్పుడు మాకు 2 సెషన్లు ఉంది, మాకు 2 టైప్స్ ఉంది మా దగ్గర మా థెరపీ సెంటర్లోన. ఒకటి గ్రూప్ థెరపీ, రెండోది సింగిల్ 1-to-1 సెషన్ అనమాట. 1-to-1 సెషన్ అంటే కనుక ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి చిల్డ్రన్ మాత్రమే, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళకి మాత్రమే మేము 1-to-1 సెషన్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకబుల్ కాబట్టి. వాడికి మా దగ్గర ఒక బాబు ఉన్నాడు, వాడు స్కూల్కి వెళ్తాడు, ఈవినింగ్ 6 to 7 వస్తాడు. నాకు వాడికి ఓన్లీ స్పీచ్ ఇష్యూ ఉంది. ఓ పాప ఉంది, చిన్న పాప, చాలా బాగుంటుంది ఆ పాప. అది స్కూల్కి వెళ్తుంది, దానికి స్పీచ్ డిలే ఉంది. చక్కగా 2 years పట్టింది దానికి. స్పీచ్ చక్కగా బాగా చెప్పింది, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, చక్కగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయింది. అంటే అటువంటి వాళ్ళకి మాత్రం మేము అంటే 1-to-1 సెషన్ ఇస్తాము. అంటే గ్రోత్ ఎవరిలో చూడగలుగుతామో అలాంటి మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే మనం 1-to-1 సెషన్ ఇవ్వగలుగుతాం. అంటే ఎడ్యుకబుల్ ఉన్నటువంటి చిల్డ్రన్ మాత్రమే. కానీ మా సివియర్ మైల్డ్ మోడరేట్ ఉన్నటువంటి చిల్డ్రన్ మాత్రం గ్రూప్ థెరపీ ఉంటుంది. యాక్చువల్గా మనకి చూసుకుంటే కనుక ఇండియాలో ఎక్కడైనా ఆల్మోస్ట్ ఒక 3 hours 4 hours వరకే పెట్టుకుంటారు. మేము మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు పెట్టుకుంటాం. అంత టైం పెట్టుకొని కూడాను మళ్ళీ కొంతమంది పిల్లలు అప్పటికి 5-5:30 అట్లా తీసుకెళ్తారు. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే మేము మన పిల్లలు అన్న భావంతో మేము దగ్గర పెట్టుకొని వాళ్ళని చేసుకుంటాం. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ అంత టైం అవసరం, వాళ్ళకి అంత టైం అవసరం. ఎందుకంటే మేము కూడా ఏమనుకుంటామంటే ఒక ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ జాబ్ చేసుకోవాలి, వీడి వల్ల ఇబ్బంది అవ్వకూడదు.
అని చెప్పనేసి మేము కూడా ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దగ్గరే ఉంచు. మా దగ్గర పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే జాబ్కి వెళ్తారు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ అప్ టు 4-5 దాకా ఉంటుంది. వాడు జాబ్ వాళ్ళు చేసుకుంటే డిస్టర్బ్ అవ్వకూడదు, వీళ్ళ వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పి ఉద్దేశంతో పిల్లవాడిని మా దగ్గర ఆల్మోస్ట్ అంటే ఇక్కడ పెట్టినా కానీ ఏంటంటే మీకు రెగ్యులర్గా వాడికి టైం టు టైం 9:30 సెషన్ స్టార్ట్ అవుతుంది. చక్కగా యాక్టివిటీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, లంచ్ చేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత 2 to 3:30 వరకు 4 వరకు యాక్టివిటీలో ఉంటారు. 4 నుంచి ఎటువంటి డిస్కస్ అయిపోతారు అనమాట. సేమ్ ఒక స్కూల్ని నిర్వహించినట్టు. యా, అంటే ఈ గ్రూప్ సెషన్స్లో ఎలా ఉంటుంది? అంతమంది పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య, వాళ్ళు ఎలా తీసుకుంటారా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు? మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవా? ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఆడపిల్లలు ఉంటారు మా దగ్గర. ఎలా ఉంటే ఇప్పుడు మనకి అబోవ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు, అబోవ్ 14 years 13 years పిల్లలు కూడా ఉన్నారు. నాకు గర్ల్స్ 27 years వరకు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే కన్నా సైక్లింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద యూనివర్సల్ ఇష్యూ. సో దాన్ని మనం వాళ్ళు ట్రైనింగ్ చేసుకునేలాగా వాళ్ళు మేము సెల్ఫ్ హెల్ప్గా వాళ్ళు మెయింటైన్ చేసుకునేలాగా మేము తయారు చేయాలి. ఆ ట్రైనింగ్ ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు చేసుకుని తయారు చేయడం కోసం మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. యాక్చువల్గా ఏ థెరపీ సెంటర్ ఆ టైంలో యాక్సెప్ట్ చేయరు. ఎక్కడైనా మీరు అడగండి, ఏ థెరపీ సెంటర్లు కూడా ఆ టైంలో సైక్లింగ్ టైంలో ఆడపిల్లల్ని నోబడీ కెనాట్ అంటారు. బట్ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న థెరపిస్టులు అంటేనే పేషెంట్స్గా చూస్తారు, మా దగ్గర ఉన్న ఆయాస్ కూడా అలానే చూస్తారు. వాళ్ళకంటే ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఎలాగా చేంజెస్ చేసుకోవాలి అని చెప్పనేసి అటువంటి మా దగ్గర ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. కాంప్లికేషన్స్ ఉంటుంటాయి, బట్ కాకపోతే ఏంటంటే చాలా పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మా ఫీల్డ్లో ఏంటంటే కనుక చాలా పేషెన్సీ ఉండాలి. ఈ పిల్లవాడు మన పిల్లవాడు, వీడు పార్టీకి వెళ్ళినా ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయగలగాలి అక్కడ. ఓకే, మన బిడ్డ అనుకునేటువంటి భావంతో మనం ఉంటేనే మనం వర్క్ చేయగలుగుతాం తప్పించేసి వేరే విధానం ఉండదు అనమాట. కాంప్లికేషన్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇటువంటి అంటే కారణం అదే కదా మనం ఇవ్వాలి. ఇప్పుడు సైక్లింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటి దగ్గర చేసుకునే కాడికి మనం ఎందుకు ఇక్కడ, వాళ్ళకి అదే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆడపిల్లలకి దట్ ఈస్ ద యూనివర్సల్ ఇష్యూ. సో దానికి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు అని చెప్పిన ఉద్దేశంతో నేను ఒక ఆడపిల్ల పక్షపాతికి నేను చెప్తా ఉంటాను. సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆ టైంలో కూడా పిల్లల్ని పంపిస్తున్నామని చెప్తాను, కూర్చోబెట్టండి. కాకపోతే ఆ రోజు ఫిజికల్ యాక్టివిటీస్ కానీ అట్లాంటివి మీరు చేయనీయకుండా మంచిగా వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేసి సింపుల్ టాస్క్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుందమ్మా.